జై రేవంత్ రెడ్డి జై హో కంది శ్రీనివాస్ రెడ్డి నినాదాలతో హైదరాబాద్ హోరెత్తింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి చొరవతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలకు రేవంత్ రెడ్డి హస్తం కడువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక అటు కాంగ్రెస్ తరపున కేఎస్ఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని హస్తం పార్టీలో చేరిన నేతలు కార్యకర్తలంతా పెత్తినబూరారు. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నూతనోత్సాహంతో దూసుకుపోతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో హస్తం పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరిస్తోంది. ముఖ్యంగా కంది శ్రీనివాస్ రెడ్డి చొరవతో బీఆర్ఎస్ బీజేపీల నుంచి భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు జరుగుతున్నాయి. ప్రజల కోసం ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్రామ గ్రామాన కేఎస్ఆర్ సేవా కార్యక్రమాలు చేపట్టిన తీరుకు ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు కూడా ఫిదా అవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం, ఎమ్మెల్యేగా సమస్యలను జోగురామన్న నిర్లక్ష్యం చేస్తున్న తీరు బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని కంది శ్రీనివాస్ రెడ్డి సవివరంగా చాటి చెప్పడంతో అందరూ ఆయనతో ఏకీభవిస్తున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీలకు చెందిన క్యాడర్ కేఎస్ఆర్ కు జై కొడుతూ కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఇతర పార్టీల ముఖ్య నేతలు చాలా మంది కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో హస్తం పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో కంది శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారి లిస్టులో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా జై రేవంత్ రెడ్డి, జై హో కంది శ్రీనివాస్ రెడ్డి నినాదాలు మిన్నంటాయి. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా. కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ నుంచి నేతలు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ లో చేరడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలపడుతున్న తీరును తెలుసుకున్న రేవంత్ రెడ్డి కేఎస్ఆర్ ను అభినందించారు. కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి హస్తం జెండా ఎగరేయాలని కంది శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరడం సంతోషకరమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సొంత పార్టీలో సీఎం కేసీఆర్ జోగురామన్నను పక్కన పెట్టారని, మంత్రిగా ఉండి కూడా ఆదిలాబాద్ కు ఆయన చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. త్వరలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను గెలిపించాలని పిలుపునిచ్చారాయన. ఆదిలాబాద్ లో 8 స్థానాల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే రాష్ట్రంలోని 80 స్థానాల్లో తాను కాంగ్రెస్ ను గెలిపిస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జోగి రామన్న, ఆయన జోగి రామన్న అనే కంటే జోకుడు రామన్న అంటే బాగుంటుంది. మీరాడ ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేని చేసి మీ ఒత్తిడికి ఆయన మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయిన తర్వాత
ఆయన ఎందుకు పనికిరానోడు రూపాయికి చెల్లనోడు అని చెప్పి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ సొంతంగా చంద్రశేఖర్ రావు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే జోగి రామన్న ఎందుకు పనికిరాడు చెల్లని రూపాయి అని చెప్పి చంద్రశేఖర్ రావే నిర్ణయించాడు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేని చేసి మీరు గెలిపించే హైదరాబాద్ పంపిస్తే ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా తెచ్చిందేం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు ఇండ్లు రావాలి, ఇందిరమ్మ ఇండ్లు రావాలి, మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి. నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు అయింది, 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటింది, 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1250 రూపాయలైంది. ఇవాళ చంద్రశేఖరరావు అంటుండు తెలంగాణలో ఉన్న పథకాలు ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా ఇక్కడ కాపీ కొట్టాల్సిందని. ఈ మధ్యలో ఆ సన్నాసి ఉచితంగా ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తామని మమ్మల్ని కాపీ కొడతావా, నీ ఈపులు వాళ్ళకు కొడతారు. ఎందుకంటే 9 ఏళ్ళు నువ్వు నమ్మించి మోసం చేసినావు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన మా సోదరులందరూ నేను అడుగుతున్నా మీరు ఏం చేయాలి అని. మీరు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మీరు ఒక్క ఓటు వేయండి. మిమ్మల్ని పైసలు అడుగుతలేం, మీ భూములు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం. 10 ఏళ్ళు చంద్రశేఖర్ ఒక అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. మళ్ళీ 2004లో ఏ విధంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకున్నామో, సంక్షేమ పథకాలు అమలు చేసినామో వాటన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆదిలాబాద్, నిర్మల్, ముదోలి ప్రాంతాలన్నీ తిరుగుతా ఖచ్చితంగా ఈసారి కనీసం ఆదిలాబాద్లో 10 సీట్లకి 8 అన్నా మీరు గెలిపించాలి. ఆదిలాబాద్లో మీరు 8 గెలిపిస్తే రాష్ట్రంలో 80 గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేసి జోగు రామన్నను బరాబర్ ఇంటికి పంపుదామని కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో జోగు రామన్నపై 40,000 మెజార్టీతో గెలుస్తామని తేల్చి చెప్పారు. అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ కు అండగా ఉన్నాయని స్పష్టం చేశారు ఆయన. ఉమ్మడి ఆదిలాబాద్ లో 8 స్థానాల్లో గెలిచి తీరుతామని కంది శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని స్పష్టం చేశారు. ఎవ్వరూ నిరాశపడొద్దని, మంచి రోజులు ముందున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ ఆదుకుంటామని కంది శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామాన శక్తివంతమైనటువంటి నిఖార్స్ అయినటువంటి కరుడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ గారికి ఈసారి నిజంగా బీఆర్ఎస్ కు భయం పట్టింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే గనక మెజారిటీ మార్కుని దాటబోతుందని ఇంటెలిజెన్స్ సర్వేలు చెప్తున్నాయి. దాంతో కేసీఆర్ గారికి నిజంగానే భయం పట్టిందని అంటారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లని దాటుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ ఎలక్షన్ వెళ్తున్న కొద్దీ బీజేపీ అనేది రంగంలో ఉండకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ నెలకొనేటువంటి అవకాశం ఉంది. మా ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా స్పష్టంగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న 15 సంవత్సరాల నుంచి 4 సార్లు గెలిచి ప్రజల్ని మోసం చేసిండు. 15 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆదిలాబాద్ని పూర్తిగా వెనక పడేసింది మొత్తం జోగు రామన్నని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈసారి చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని మోసం చేసినందుకు ఓటేయాలా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఇండ్లు కట్టియకుండా మోసం చేసినందుకు ఓటేయాలా? 4 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వని ఈ దొంగ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలా? 4 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పి అని ఈ ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఓటేయాలా? అన్ని వర్గాల్ని బీసీ సప్లాన్ కింద, ఎస్సీ సప్లాన్, ఎస్టీ సప్లాన్ కింద ఒక్క లోను కూడా శాంక్షన్ చేయనటువంటి ఈ ప్రభుత్వం మోసం చేసినందుకు ఓటేయాలా? అసలు దేనికి ఓటేయాలి? రైతు బంధు పేరు చెప్పి రైతులకు అన్ని రకాల సబ్సిడీల్ని, ఇన్పుట్ సబ్సిడీల్ని తీసేసినందుకు ఓటేయాలా? కౌలు రైతులకు ₹1 సహాయం చేయనందుకు ఓటేయాలా? బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతో అవినీతిలో గురికిపోయింది. ప్రజలకు ఏం మేలు చేసే పరిస్థితుల్లో లేదు. ఎవరు రైతన్నలు గాని, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరైనా గానీ, కౌలు తీసుకున్నటువంటి రైతులు గాని ఎవ్వరు కూడా ఆత్మహత్యలు లాంటి వాటికి పాల్పడద్దు. ఖచ్చితంగా
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తది. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తుంది ప్రతి నెల. అనేక రకాలైనటువంటి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. అవ్వాతాతలకు పింఛన్ కలిపి 5,000 రూపాయల ప్రతి ఇంటికి పింఛన్ ఇస్తుంది అవ్వాతాతలకు కలిపి. ఆ తర్వాత 5 లక్షల రూపాయలు మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్లు చేస్తుంది. కనీసం రేషన్ కార్డు కూడా ఇప్పించలేని జోగురామన్నకు ఎందుకు ఓటేయాలని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్నందుకు బీఆర్ఎస్ కు ఓటేయాలా అని నిలదీశారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చే వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, కేసీఆర్ సర్కార్ మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ తో ప్రజలకు కష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదని కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఇంకోటి చెప్తున్నా, మా ఎమ్మెల్యే జోగురామనని రేషన్ కార్డు కూడా ఇప్పియలేనటువంటి చవట దద్దమ్మ సన్నాసి, నీకంటే చెప్రాసి అటెండర్, ఆఫీసులలో పనిచేసే అటెండర్ చెప్రాసి కూడా అంత ఎక్కువ పవర్ఫుల్, అంత శక్తివంతుడు అంటున్నారు. జోగురామన్నకు నేను చెప్తున్నా, జోగురామన్న పరిస్థితే కాదు, ఆదిలాబాద్ లో మాత్రం ఈసారి 15 సంవత్సరాలుగా జోగురామన్న బేతాళ మాంత్రికుని రాక్షస పాలనని ఖచ్చితంగా 10 కిలోమీటర్ల లోపల బొంద పెట్టడానికి ఈ వచ్చినటువంటి నాయకులందరూ వీళ్ళంతా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి అనేక రకాలైనటువంటి మండల స్థాయి నాయకులు, దళిత నాయకులు, బీసీ సంఘం నాయకులు, ఎస్సీ సంఘం నాయకులు, పర్దాన్ సమాజ్, ఆదివాసీ గోండు సమాజ నాయకులు, ఆ తర్వాత అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం అవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీల నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలంతా ఆదిలాబాద్ నియోజకవర్గంలో హస్తం జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు. 600 కాంగ్రెస్ తరఫున కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమని నేతలంతా తేల్చి చెప్పారు. పేదల గడపన పొత్తునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో.